ఎలాగ నీరు ఓకే 15th ఫైనాన్స్ నుండి వివిధ వాళ్ళకు సంబంధించి 15 లక్షలతోని హ్యాండ్ బోర్ పంపులు వేసుకోవడం జరిగింది. నీటికి తీవ్రమైన ఇబ్బంది ఉండేది. అటువంటి కార్యక్రమంలో గత ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు ఉన్న నాయకులు కావచ్చు, ఏనాడు కూడా ఈ వార్డుకు సంబంధించి కావచ్చు, సుల్తానా మున్సిపల్ పట్టణాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి కాలంలో మా గౌరవనీయులు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయన్న గారు గెలిచిన తర్వాత ఆ రోజు ఎలక్షన్లలో ఏమైతే హామీ ఇచ్చిండో అదే మాట ప్రకారం నేను విజయన్న అనే వ్యక్తిని నేను ఉన్నాను, మీకు ఎలాంటి అవసరం వచ్చినా నేను మీ ముందు ఉంటాను అని చెప్పని అదే మాట ప్రకారం ఈ రోజు మనకు ఏ అవసరం వచ్చినప్పటికీ కరెంటు వ్యవస్థ కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టాలంటే మనం అడగకుండానే అన్నీ చేస్తున్నటువంటి మా అన్నగారు మరి ఎందుకంటే ఈరోజు మనం చాలా ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే రాబోయే కాలం కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎల్లినో ప్రభావం వల్ల మరి నీటి ఎద్దడి ఉన్నందున దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంత తవ్వుకోవాలని చెప్పని కూడా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే నీటిని కాపాడుకుంటే మన దేశ ప్రగతి కావచ్చు, మన ప్రపంచ ప్రగతి కావచ్చు, మనం మనగడ సాధిస్తామని చెప్పని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పొద్దున లేస్తే మనకు నీటితోనే సహవాసం కాబట్టి ఏ అవసరంగా మనకు నీటితోనే నడుస్తుంది. పొద్దున లేస్తే నైట్ వరకు కూడా దయచేసి ప్రతి ఒక్క చుక్క నీటిని కూడా మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. అడగక ముందే మనకు ఇచ్చినటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు విజయన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తనకు మన సుల్తానాబాద్ గురించి చాలా వరకు తెలుసు కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగానే మనకు ఇటువంటి పనులు బోర్వెల్స్ కానివ్వండి, ఇప్పుడు మనం 15th ఫైనాన్స్ ఉండాలి, మనం మున్సిపల్ ఉండాలి వేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఇప్పుడు మనకి ఇంకా కూడా బాగా ప్రాబ్లం ఉంది సుల్తానాబాద్లో. అలాంటి ప్రాబ్లం అన్నీ కూడా సాల్వ్ చేయడానికి మనం ముందున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే చాలా వరకు ఎందుకంటే ఇక్కడ సుల్తానాబాద్లో మెయిన్గా శ్మశాన వాటిక బాగా ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని దృష్టి పెట్టుకొని మా చైర్మన్ గారు మేమందరం కూడా ఒకసారి మా ఎమ్మెల్యే గారిని కలిసి ఎందుకంటే ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా కానీ మనం మరీ పోయేది ఎవరిని కానీ నేను కానీ ఎవరైనా కానీ పోయేది శ్మశాన వాటికే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం ఒకసారి అన్నగారిని కలిసి దాన్ని మేము ఎందుకంటే వైకుంఠ ద్వారం ఎట్లుందో ఒక 10 మంది వస్తే సుల్తానాబాద్లో ఎట్లా ఉన్నదన్న విధంగా చెప్పుకోవాలనే విధంగా మేము అందరము ఒక్కసారి అన్నను కలవాలని కూడా మేము మా చైర్మన్ గారిని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 8వ వార్డులో అంబేద్కర్ నగర్లో మరియు అదేవిధంగా అశోక్ నగర్లో సంబంధించి హ్యాండ్ పంపులను గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు విజయన్న గారి ఆశీస్సులతోటి ఈరోజు ఏర్పాటు చేసుకొని హ్యాండిల్ బిగించుకోవడం జరిగింది. పేదలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు, వారికి వాటర్ సమస్య ఎక్కడ కూడా ఉండదన్న సంకల్పంతో ఆ రోజు అన్న ఏదైతే వాగ్దానం చేసిండో ఈరోజు వారి వాగ్దానం మేమందరం కూడా కలిసికట్టుగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా పాలకవర్గం అందరితోటి వారందరి సహకారంతో మా వార్డుని అభివృద్ధి ప్రథమలో తీసుకుపోయేందుకు శాశ్వత కృషి చేస్తానని తెలియజేసుకుంటూ
ఈరోజు మా నాన్నగారి శ్రీ గొట్టం మల్లయ్య గారిది జన్మదినం 74వ సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో ఒక ఫ్యాను బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఉర్దూ 10th వార్డులో ఉర్దూ మీడియంలో రెండు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది, 2 ట్యూబ్లైట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా నాన్న ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టాలరా అని చెప్పి నాతో ఊకే చెప్పేవాడు. అది నేను అదే విషయాన్ని నా మనసులో ఉంచుకొని మా నాన్నగారి జన్మదినం అయినప్పుడల్లా నాకు సహాయం చేయాలనిపించినప్పుడల్లా 10 మందికి అన్నం పెడుతూనే ఉన్నాను. ఈరోజు అలాగే మా వికలాంగుల కేంద్రంలో అందరికీ ఈరోజు భోజనం పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చేయడంతో. ప్రతి ఏటా మేము ఇలాగే చేస్తాము. ఈ సంవత్సరం కూడా ఇలా చేస్తున్నాము. మా నాన్నగారి లేకపోవడము చాలా బాధాకరం. మా నాన్నగారిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలు గుర్తించుకుంటూ ఆయన చేసే సేవలన్నీ నేను ముందటికి కొనసాగుతానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.